ఏ మీడియా హైలైట్ చేయట్లా. కేసులో తీసుకొచ్చారు వారెంట్ మీద అంటున్నారు. వారెంట్ మీద తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కోర్టు అసలు నాకు అక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. కోర్టులో మన హైకోర్టులో వాళ్ళ అమ్మ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు తీసుకొచ్చిన మాట వాస్తవం వదిలిపెట్టేసామన్నారు. వారెంట్ మీద తీసుకొచ్చామన్నారు. వారెంట్ మీద తీసుకొచ్చాక పోలీసు ఎవడు వదిలిపెట్టడానికి నాకు అర్థం కాలే. వారెంట్ అంటే ఏంటి? కోర్టు ఇచ్చిన వారెంట్ మీద తెచ్చారట. కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ మీద తీసుకొచ్చినప్పుడు కోర్టులో సబ్మిట్ చేయాలి కదా. నువ్వెవడు వదిలేయడానికి అసలు ఎట్లా ఎవరిచ్చారు హక్కు? అక్కడ టెక్నికల్ ఫాల్స్ ఉంది. ఇంకొకటి ఈ కేసులో శవాన్ని మాయం చేయడం, శవాన్ని తగలబెట్టడం, ఆ పైన డ్రామా ఇదంతా కూడా. ఇందులో నాకు ఆ కుటుంబం దగ్గర కమిట్మెంట్ కనిపించట్లా. వాళ్ళ తల్లికి దగ్గర కమిట్మెంట్ ఉంది, బిడ్డ అన్నటువంటి ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది. కానీ మామ లేకపోతే మామ అని చెప్పబడినటువంటి ఇద్దరు కూడా మార్చేశారు సీను. బాబు గారిని గెలిచాక ముందే అక్కడ అతనేమో చదివితే తప్పేంటి వాడు లాంటి ఎప్పుడైనా పోవాల్సిందే అని మాట్లాడి గుడ్ అనే ఒక కండక్ట్ సర్టిఫికెట్ బయట వాళ్ళు ఎవరెవరు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు బాబు గారిని కలిసిన తర్వాత వాళ్ళ మదర్ కూడా కొంచెం అంటే చేంజింగ్ కనిపించింది. మాకు న్యాయం జరిగేసింది ఆమె మీడియా ముందుకు వచ్చిన మాట. అంటే బాబు గారిని కలిస్తేనే న్యాయం జరిగేసిందా, లేదంటే ఆయన ఏమన్నా హామీ ఏమి ఇచ్చారు, యాక్షన్ తీసుకుంటాం మేము, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం ఎవరి మీద, అక్కడతో న్యాయం జరిగేసినట్టే? అర్థం కాలేదు. అక్కడే వీళ్ళకి స్వార్థం ఉన్నట్టు కనబడుతుంది. కాంపెన్సేషన్ ఏదో చెప్పుకుంటారు, లేదంటే వీళ్ళని ఏమన్నా ఒత్తిడి చేశారా? ఇంకేం పార్టీ ఇంతకు ముందు ఉంది. ఒత్తిడి ఉన్న టైంలోనే ఆవిడ పోరాడింది. ఇప్పుడు జరుగుతున్నది అంటే వీళ్ళ మేనమామ మొదట వాడి